మీరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్లాన్ చేస్తే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. అన్నెసెసరీగా ఒక ఆటో డ్రైవర్ మాటలు నమ్మి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ షేరింగ్ టాక్సీస్ ఉంటాయి అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది షేరింగ్ టాక్సీసే కాదు, డైరెక్ట్ బస్సెస్ కూడా దొరకవని. ఆ ప్లేస్ కి దగ్గరలో ప్రతాప్ నగర్ రైల్వే స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాను. 3:45 కి ట్రైన్, 2 hours రైల్వే స్టేషన్ లో కూర్చొని 3:45 ట్రైన్ తీసుకొని ఏక్తా నగర్ కి వచ్చాను. జస్ట్ 20 రూపీస్ కి. ఏక్తా నగర్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 6 kilometers. స్టేషన్ బయటికి రాగానే మనకి ఫ్రీ బస్సెస్ అయితే దొరుకుతాయి. ఈ బస్ ఎక్కేసి డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ దిగిపోయాను. ఈవినింగ్ 5:30కి వచ్చాను. హెల్ప్ డెస్క్ ఉంటే వెళ్ళి అడిగాను. 5:30 తర్వాత విజిటర్స్ ని ఎవరిని లోపలికి పంపించారంట. మార్నింగ్ 8 నుంచి 5 వరకే పంపిస్తారు. 5 తర్వాత అలౌ చేయరు. ఈవెన్ ఆన్లైన్ లో టికెట్స్ కూడా బుక్ చేసుకోలేము అని చెప్పారు. మీరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్లాన్ చేస్తే మార్నింగ్ 9 వరకు వచ్చాయండి. వడోదర నుంచి మార్నింగ్ 7:20కి ట్రైన్ ఉంది ఏక్తా నగర్ కి. 9 వరకు రీచ్ అయిపోతారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లోపలికి వెళ్ళొచ్చు. లోపల చాలా గ్యాలరీస్ ఉంటాయి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పై వరకు వెళ్ళి 360-degree వ్యూ చూడొచ్చు నర్మదా రివర్ ది. చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు అన్నమాట. టికెట్స్ అయితే 3 types ఉంటాయి. 150 రూపీస్ టికెట్, 350 రూపీస్ టికెట్, 1000 రూపీస్ ఎక్స్ప్రెస్ టికెట్. మీరు ప్లాన్ చేస్తే మార్నింగ్స్ విజిట్ చేయండి. నాలాగా ఈవినింగ్ రాకండి. ఈవినింగ్ వస్తే ఓన్లీ ఇలా బయట నుంచి చూడాలి స్టాచ్యూ ఆఫ్ యూనిటీని. ఇక్కడ కూర్చొని 7 o'clock కి జరిగే లేజర్ షో ఎంజాయ్ చేయొచ్చు. లేజర్ షో తర్వాత నర్మదా రివర్ లో హారతి జరుగుతుందంట, దానికి అటెండ్ అవడం ఫ్రీ బస్సులో. హారతి తర్వాత ఫ్రీ బస్ తీసేసుకొని ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ కి వచ్చాను. వడోదర ట్రైన్ ఎక్కేసాను. జస్ట్ 85 రూపీస్ టికెట్ కాస్ట్. ఫాలో మై అకౌంట్.